హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. సుందరకాండ, లంకాది దేవతను ప్రతిఘటించటం. ఇంతవరకు మనము 33 వరకు తెలియజేసుకున్నాము. మళ్ళీ 34 నుండి ప్రారంభించుచున్నాము. వనాన్యుపవనానీహ లంకాయా కాననాని చ సర్వతో గృహముఖ్యాని ద్రష్టుమాగమనం హిమే. లంకానగరంలో ఉన్న తోటలను, ఉద్యానవనాలను, అడవులను, నగరంలో సర్వత్రా వెలసి ఉన్న అందమైన భవంతులను చూడడానికే ఇక్కడకు నేను వచ్చాను. హనుమంతుని వచనాలు విని ఇచ్ఛ మేరకు వివిధ రూపాలు ధరించగల ఆ లంకాది దేవత మళ్ళీ కఠినంగా ఇలా పలికింది. ఓ దుర్బుద్ధి అయిన వానరాధమా, నన్ను జయించకుండా రావణ పాలిత ఈ లంకానగరాన్ని నువ్వు ఎప్పటికీ దర్శించలేవు. అందుకు హనుమంతుడు ఆ రాక్షసితో, ఓ మంగళకరమైన దానా, ఈ నగరాన్ని ఒకసారి దర్శించి వచ్చిన దారినే తిరిగిపోతాను అని నమ్రతతో చెప్పాడు. అప్పుడు ఆ లంక భయంకరంగా అరచి వేగంగా తన అరచేతిని చాచి హనుమంతుణ్ణి కొట్టింది. లంక తనను ఆ విధంగా తీవ్రంగా కొట్టగానే పరాక్రమశాలి వాయునందుడు అయిన ఆ హనుమంతుడు మరింత బిగ్గరగా అరిచాడు. అలా అరచి హనుమంతుడు పట్టరాని కోపంతో ఎడమ చేతి వేళ్ళు మడిచి పిడికెలతో ఆమెను బలంగా కొట్టాడు. శ్రీకథ అని తలచి ఆమె పట్ల హనుమంతుడు ఆగ్రహోత్తగ్రుడు కాలేదు. అయినప్పటికీ ఆ దెబ్బలతో ముఖం, కళ్ళు వికృతాలుగా ఆ రాక్షసి వెంటనే స్మృతి కోల్పోయి నేల మీద పడిపోయింది. పిదప ప్రాజ్ఞుడు, తేజశాలి అయిన హనుమంతుడు ఆమె అలా నేల మీద పడిపోవడం చూసి ఆమె పట్ల జాలిపడ్డాడు. అప్పుడు ఆ లంక స్త్రీ ఎంతో భయపడి వినమ్రంగా హనుమంతునితో గద్గద స్వరంతో ఇలా పలికింది. గొప్ప బాహువులు గల ఓ వానరశ్రేష్ఠ, కరుణించి నన్ను రక్షించు. సౌమ్య, నీ వంటి ధీరులు, మహాబలవంతులు స్త్రీలను చంపరాదు అనే విషయాన్ని ఉల్లంఘించరు కదా. ఓ వానర, సాక్షాత్తు లంకానగరాన్ని నేనే వీరుడు, మహాబలశాలి అయిన నువ్వు పరాక్రమంతో నన్ను జయించావు. ఓ వానరశ్రేష్ఠ, పూర్వం బ్రహ్మదేవుడు నాకు అనుగ్రహించిన వరం గురించి నిజం చెబుతాను, విను. ఏనాడు ఒక వానరుడు నిన్ను తన పరాక్రమంతో జయిస్తాడో ఆ రోజే రాక్షసులకు భయం కలిగిందని, మూడిందని గ్రహించు అని బ్రహ్మ వచించాడు. ఓ సౌమ్యుడా, నీ దర్శనం కలగడం వలన బ్రహ్మ విధించిన ఆ సమయం ఇప్పుడు ఆసన్నమైనది అని గ్రహించాను. బ్రహ్మవాక్కు సత్యమే, దానికి తిరుగులేదు. సీత మూలంగా దురాత్ముడైన రావణుడికి, రాక్షసులు 50 మందికి వినాశకాలం ఆసన్నమైంది. ఓ వానరశ్రేష్ఠ, కనుక రావణుడు పాలించే ఈ లంకలోకి ప్రవేశించి ఏ కార్యాలు సాధింపగోరావో వాటన్నిటినీ నిర్వర్తించుకో. ఓ వానరేంద్ర, రావణుడు పరిపాలిస్తున్న ఈ మంగళకరమైన లంకానగరానికి శాపం తగిలింది. అటువంటి ఈ నగరంలోకి యథేచ్ఛగా ప్రవేశించి ఆనందంగా సర్వత్రా సంచరించి పతివ్రతామ తల్లి అయిన సీతను వెతుకు అని లంక హనుమంతునితో పలికింది. శ్రీమద్ వాల్మీకి రామాయణం సుందరకాండలోని 3వ సర్గ సమాప్తం. ఓం నమః శివాయ చ నమః శివాయ. సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.